హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు శ్రీలత వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు 3 డేస్ వ్లాగ్ అనుకోండి. ఇది 3 డేస్ కాదు 2 డేస్ వ్లాగ్ అండి ఇది. సో 2 డేస్ వ్లాగ్ 3 ప్లేసెస్ అన్నట్టు. 2 డేస్ వ్లాగ్ 3 ప్లేసెస్ అన్నట్టు. సో అది వీడియో. సో ఇది మేము యాక్చువల్గా ఈరోజు తిరుత్తని వెళ్దాము అనేసి రెడీ అయ్యాము. రెడీ అయ్యి బయటికెళ్ళి లంచ్ చేసాము. లంచ్ చేసాం కానీ ఇంకా వెదర్ బాగాలేకుండా అయిపోయింది. సో అందుకనేసి ఇంకా డ్రాప్ అయిపోయామన్నట్టు మేము. వెదర్ బాగాలేకుండా ఉండేసరికి ఇక మేము వెళ్ళలేకపోయాము. సో ఇది తిరుత్తని అనేసి రెడీ అయ్యాము ఫస్ట్ డే అన్నట్టు. సో ఇంకా రెడీ అయిన తర్వాత మేము రెస్టారెంట్కి వచ్చామండి. సో ఇక్కడ అంత పెద్ద రెస్టారెంట్స్ అయితే ఏం లేవు. జనరల్గా ఇదొకటి ఉన్నది. దాదాపు ఎక్కువ మేము వెజ్ రెస్టారెంట్కి వెళ్తాము. ఎందుకంటే మేము వెజిటేరియన్స్ కాబట్టి మేము ఎక్కువ శాతము మేము వెజ్ రెస్టారెంట్సే ఎక్కువ చూస్ చేసుకుంటాము. ఇంకా అది కూడా లేని పక్షాన అప్పుడు చూస్తాం. కానీ దాదాపుగా వెజ్ రెస్టారెంట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అన్నట్టు. సో ఇంకా మేము అది ఇంకా ఇప్పటికి ఉండేదే కదా పన్నీరు, మష్రూమ్, తర్వాత బేబీ కార్న్స్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. అదేంటి మన వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో ఇంకా అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అన్ని రకాలు కొంచెం కొంచెం తినేసామండి. సో అప్పుడే నేను వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. సో ఫ్రైడ్ రైస్ చేతితోటే తిన్నాను. అందుకనేసే ఇంకా ఇవి కూడా మన పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ మంచూరియా. ఇంకా అది కూడా నేను చేతితోటే తినేసాను. సో అంతే కదండి. నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అంటే నాకు చేతితో తినడం కంటే కూడా సారీ నాకు స్పూన్తో తినడం కంటే కూడా ఫోర్క్తో తినడం కంటే కూడా నాకు చేతితో తినడమే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది. సో ఇంకా ఆ రోజుతోటి ఆ డే అక్కడికి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే రెడీ అయ్యామండి. ఇది మన ఇది తిరుత్తని అండి. తిరుత్తని ఎంట్రన్స్ అది. సో ఇంకా తిరుత్తని వెళ్తున్నాము. తిరుత్తనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అంటే మురుగన్ దేవుడు అనేసి అంటారు. అంటే ఇది తమిళనాడు అండి. ఇప్పుడు మేము వెళ్ళేది తమిళనాడు టెంపుల్. సో తమిళనాడులో మురుగన్ అనేసి అంటారు. మనకేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మన తెలుగులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటాము. సో ఇది ఎట్లా అంటే ఇంకా ఎంట్రన్స్ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలండి. సో కొంచెం ఎత్తు ప్రదేశంలోనే ఉంటుంది. అసలు టెంపుల్ ఎంత బాగుందండి. టెంపుల్ చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. మేము సండే రోజు వెళ్ళాము. సో సండే రోజు వెళ్ళాము. అందులో హాలిడేస్ కదా దసరా హాలిడేస్. అసలు ఎంత జనాలు ఉన్నారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనాలు ఇంతమంది వస్తారు అనేది. ఇది ఇంత పెద్ద ఫేమస్ టెంపుల్ అనేసి నాకు తెలీదు. సో నేను మా తమ్ముడు ఇటు తమిళనాడు బార్డర్ సైడే ఉంటాడు కాబట్టి నేను ఇటు తమిళనాడుకు ఆంధ్రాకు రావడం పోవడం కామన్గా నేను చేస్తూ ఉంటాను. కానీ ఈ టెంపుల్ ఇంత ఫేమస్ టెంపుల్ అనేసి నాకు తెలియదండి. సో ఇంకా మేము వచ్చేసాము. కార్ పార్క్ చేసేసాము. కార్ పార్క్ చేసేసి లోపలికి వచ్చేసరికంటే ఎంత జనాలు ఉన్నారండి. అబ్బబ్బబ్బబ్బా బాగా జనాలు. సో చూసారా అది గోపురం అండి. ఎంత పెద్ద గోపురం ఉందో అసలు. చాలా పెద్ద గోపురం ఉన్నది. బట్ అక్కడ నుంచి ఎంట్రన్స్ అంటే ఫ్రంట్ నుండి ఎంట్రన్స్ లేదండి. మరి ఎందుకు అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా మరి ఏంటా అనేది తెలీదు. బట్ అక్కడ ముందు నుంచి ఎంట్రన్స్ అనేది లేదు. సో ఇంకా మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఏదో మండపం లాగా ఉండే టెంపుల్. ఎంత పురాతనమైన టెంపుల్ అండి. చాలా పురాతనమైన టెంపుల్. చాలా బాగుంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. చూసారా అండి లైన్ ఎంత లైన్. మేము అందులో ఇంకా డబ్బులు పెట్టేసి వెళ్ళాము. అంటే మనకు ఉంటుంది కదా పే చేసి వెళ్ళడం అనేది. సో అట్లా వెళ్ళినాము. అయినా కూడా మాకు 1 అవర్ పట్టింది. సో అట్లా ఇంతమంది జనాలు ఉన్నారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది టెంపుల్. సో చూసారా చుట్టూ కొండలు ఉంటాయండి. చుట్టూ మొత్తం 4 వైపులా కొండలు అనేది ఉంటుంది గ్రీనరీగా. సో ఆ గ్రీనరీకి మధ్యలో టెంపుల్ కొండపైన అన్నట్టుగా ఎంత బాగుంటుందో అండి. చూడండి పురాతనమైన కట్టడము. సో మేము ఇక్కడ క్యూ లైన్లో ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ
కరెక్ట్గా తీయలేకపోయినా నేను. సో చూసారా అండి ఎంత పురాతనమైన కట్టడమో మనకు వీడియోలోనే తెలిసిపోతుంది. చాలా పాత టెంపుల్, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించిందండి నిజంగా. మాకు దర్శనం కూడా చాలా బాగా అయ్యిందండి. అమ్మవారి దర్శనం అయ్యింది. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ మురుగన్ స్వామిది మనకు నాకు మంచి దర్శనం అయిపోయింది. తర్వాత స్వామివారిది, శివయ్యది కూడా మంచి దర్శనం అయ్యిందండి. నిజంగా చాలా బాగా దర్శనం చేసుకున్నాను. తిరుపతిలో కూడా అండి, తిరుపతిలో నిజరూప దర్శనం అయ్యిందండి. ఎంత బాగా దర్శనం అయ్యిందో అండి. సీరియస్లీ నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులతోటి దర్శనం చేసుకుంటే కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ, లేకపోతే నాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా దర్శనం అయిపోయిందండి తిరుపతిలో. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మంచిగా దర్శనం అయిపోయింది. చాలా బాగా దర్శనం అయిపోయింది. కాకపోతే ఫస్ట్ టైం చూడ్డం కదా, సో ఫస్ట్ టైం చూడడం కాబట్టి కొంచెం ఎలా ఉంటుందో అనేది చూడడం అనేది ఒకటి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ టైం సమ్మర్లో వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఇంకొకసారి ఈ టెంపుల్కి రావాలని ఫిక్స్ అయిపోయానండి. సో అలా అంత బాగా దర్శనమైంది. స్వామివారిని కూడా చాలా బాగా అలంకరించిండ్రు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలంకరణ కూడా చాలా బాగా అలంకరించిండ్రు. చాలా బాగుంది ఇక్కడ టెంపుల్. పైన చూడండి మంచిగా పెయింటింగ్స్ వేసి ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నట్టు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బాగా పెయింటింగ్స్ వేసి ఉన్నాయి. చాలా విశాలంగా చాలా బాగుందండి. కాకపోతే కొంచెం ఎండ ఉండే, అంటే ఎండ తట్టుకునే వాళ్ళకు ఓకే. కొంచెం ఎండని నేను తట్టుకోలేను కాబట్టి కొంచెం ఎండగా అనిపించింది. మేము వెళ్ళడమే మాకు 11 అట్లా అయింది. క్యూ లైన్లో నిలబడి అది ఇది అయ్యేసరికి మాకు దాదాపు 1 అట్లా అయిపోయింది బయటకు వచ్చేసరికి. సో చూడండి ఇక్కడ నుంచి మనకు గర్భగుడిలోనికి ఎంట్రన్స్ అన్నట్టు. సో నేను ఇక్కడ కెమెరా ఆఫ్ చేసేసానండి. ఫోన్ తీసి మా తమ్మునికి ఇచ్చేసాను. ఎందుకంటే మనకు కెమెరాలో క్యాప్చర్ చేయడం కంటే కూడా నాకు నా కళ్ళతో చూడడం నాకు ఇంపార్టెంట్ అండి. నా కళ్ళతో చూసి నా మనసు నిండుగా కళ్ళ నిండుగా స్వామివారిని చూసుకోవాలి. ఎక్కడైనా ఏ టెంపుల్లో అయినా కానివ్వండి, నేను ఫస్ట్ స్వామివారిని నా కళ్ళ నిండా మనసు నిండా చూసుకోవాలి. అమ్మవారిని కానీ స్వామివారిని కానీ నా కళ్ళ నిండా నా మనసు నిండా చూసుకున్న తర్వాతే నేను కెమెరా కానీ ఇంకేదైనా కానీ ఫస్ట్ నేను మంచిగా దర్శనం చేసుకోవాలి. మనసు నిండా దర్శనం చేసుకోవాలి. అది ఫస్ట్ నాకు. సో ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే కిందికి దిగామండి. నేను అసలు వీడియో ఏది తీయలేదు. ఎందుకంటే వేడి ఎండ భరించలేకపోయినామండి. సీరియస్లీ బాగా ఎండ ఉండే. మనకు తెలంగాణ సైడ్ ఏమో ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, సో ఇటు వర్షం చుక్క లేదండి. వర్షం చుక్కలే. నిన్న ఒక్కరోజు కొంచెం అట్లా మబ్బుగా వచ్చేసింది కానీ ఒక వర్షం చుక్క లేదండి ఇక్కడ. సో ఇంకా అక్కడ మంచి సోడా తాగేసాము. గోలీ సోడా అంటారు కదా, సో ఆ గోలీ సోడా మంచిగా వేసేసి మంచిగా కూల్గా తాగేసాము ఆ వేడి తట్టుకోలేక. సో చూడండి ఎండ ఎట్లా వస్తుందో, ఎండ ఎట్లా కొడుతుంది. సో ఇంకా మేము ఇక్కడ మా కారు పార్క్ చేసేసాము. సో ఇంకా మా కారు పార్క్ చేసేసి ఇంకా మేము బయలుదేరాము. సో ఎంత ట్రాఫిక్, ఎంత జనాలు. ఇంకా ట్రాఫిక్లో నుంచి ఇంకా మెల్లమెల్లగా మా తమ్ముడు తీసిండు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకా తిరుపతి వచ్చేసామండి. సో ఇప్పుడు మేముండే నగరి, తిరుత్తని, తిరుపతి దాదాపు చాలా దగ్గరనే ఉంటాయి. సో ఈ కార్ చూసారండి ఎంత బాగుందో అండి. స్కోడా ఇది. నాకైతే ఎంత బాగా అనిపించింది. పడవంత కారు ఉందండి ఇది. నిజంగా చాలా పెద్దగా ఉంది కారు. స్కోడా చాలా బాగుంది. ఇంకా స్కోడాలో ఏ వేరియంట్ ఏంటో నాకేం తెలీదు. బట్ అక్కడ రాసిండే స్కోడా అనేది. ఎంత బాగుండేనో స్కోడా. నాకైతే చాలా బాగా నచ్చింది స్కోడా కారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచి లగ్జరీ కార్ తీసుకోవాలండి. ఇప్పుడు ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను అసలు ఇప్పుడు ఎటువంటిది లగ్జరీకి వెళ్ళను. కానీ ఆఫ్టర్ 10 ఇయర్స్కి అయినా కానీ నేను మంచి లగ్జరీ కార్ తీసుకోవాలనేది నాదొక డ్రీము. బట్ తీసుకుంటా ఫ్యూచర్లో ఆఫ్టర్ 10 ఇయర్స్కి అయినా కానీ మంచి లగ్జరీ కార్ తీసుకుంటా. అదైతే ఖచ్చితంగా ఉంది నా మనసులో. సో ఇంకా మేము రెస్టారెంట్కి వచ్చాము. ఇది కూడా వెజ్ రెస్టారెంటే అండి. సో మేము చెప్పాను కదా, మేము వెజ్ రెస్టారెంట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో తర్వాత మళ్ళీ ఇది చూసారా, ఇది పప్పుల పొడి అండి. సో ఇది పప్పుల పొడి నాకు చాలా ఇష్టం అండి.
చాలా ఇష్టం. సో, అందుకనేసి వట్టి పప్పుల పొడి తినేసాను. అంటే ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చేసాం గానీ ఆర్డర్ ఇచ్చే మధ్యలో టైం ఉంటది కదా! ఇచ్చిన ఐటెమ్స్ రావడానికి. సో, ఆ మధ్యలో గ్యాప్‌లో నేను ఈ పొడి తినేస్తున్నాను. సో, నాకు ఈ పొడి చూస్తా ఉంటే నాకు నెల్లూరులో మురళీకృష్ణ హోటల్ అనేది గుర్తొచ్చింది. నెల్లూరులో మురళీకృష్ణ హోటలు ఎంత ఫేమస్, ఎంత బావుంటది టేస్టు. చాలా బావుంటదండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటది. సో, అక్కడ వేడి వేడి అన్నము, పప్పుల పొడి, నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత బావుంటదో అండి నిజంగా మురళీకృష్ణ. అక్కడ స్వీట్ కూడా చాలా బావుంటది. బట్ ఇగ మేము మా తమ్ముడు నెల్లూరు నుంచి ఇటొచ్చేసాడు కాబట్టి ఇగ మేము ఇక్కడే. సో, ఇంకా మధ్యలో ఇంకా మేము మష్రూమ్ మంచూరియా కానీ, తర్వాత మన ఇది బేబీ కార్న్ మంచూరియా, తర్వాత పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్స్ ఇవి చెప్పుకున్నామండి. సో, ఇంకా ఇవి తినేసి ఇంకా మళ్ళీ మేము షాపింగ్‌కి బయలుదేరామండి. సో, ఇంకా ఇక్కడ నేను కొంచెం అట్లా ఇట్లాగా సెల్ఫీ వీడియోస్ అలా తీసుకుంటా ఉన్నాను. టేస్ట్ కూడా ఇక్కడ బావుంది. సో, ఇక్కడ మేము 2, 3 రెస్టారెంట్లలో తిన్నాము. వచ్చినప్పటి నుంచి రెస్టారెంట్ ఐటెమ్స్ ఎక్కువైపోతున్నది. ఇక తింటున్నాము కానీ బయట ఏంటంటే బయట అన్నిట్లో తిన్న రెస్టారెంట్ల కల్లా ఇది బావుందండి. ఇది చాలా గ్రేవీ కానీ, పన్నీర్ కానీ చాలా బావుంది. చాలా మంచిగుంది. సో, ఇంకా ఇక్కడ ఇక్కడ తినేసి మేము మళ్ళీ ఇంకా షాపింగ్‌కి వెళ్ళిపోయామండి. సో, ఈ షాపింగ్ కూడా చాలా బాగా షాపింగ్ చేసేసామండి. సో, ఇక్కడ మాకైతే ఈ ఈ 10 డేస్ మాకు బయట ఫుడ్ అయిపోయిందండి. ఇంకా ఇంటికెళ్తే మాత్రం ఇంట్లో ఫుడ్డే తినాలి అనేసి ఫిక్స్ అయిపోయాము. సో, చూడండి మా పాప అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నది. పాప అయితే తనకు ఇష్టం వచ్చింది తినుడు, ఇష్టం వచ్చినంత ఆట, ఇష్టం వచ్చినంత తను అసలు చూడండి ఎలా చేస్తుందో తను. అన్ని నాటకాలు ఆడుతూ తింటుంది. సో, అలా ఉంటది ఇగ మా పాపకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా హాలిడేస్ కదా! తను కూడా ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది. సో, అది మీకు పన్నీర్ పీస్ చూపెట్టడానికనేసి ఇట్లా ఇది చేశాను. సో, అదేమో పన్నీరు, ఇదేమో బేబీ కార్న్ అన్నట్టు. సో, ఇది బేబీ కార్న్ చాలా బావుందండి. చాలా బాగా కుదిరింది. చాలా బాగా టేస్ట్ ఉంది. సో, ఇంకా ఇవి తినేసి ఇంకా మేము ఇంకా షాపింగ్‌కెళ్ళామండి. సో, ఇంకా ఇది ఏంటంటే మీకు చెప్తున్నాను గదా! 1 వీక్ అయిపోయింది. 1 వీక్ నుండి మాకు ఫుల్ బయట తిండి. ఇగ ఇంటికెళ్తే మాత్రం అస్సలు బయట ఫుడ్ తినొద్దండి. ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు. సో, ఇక్కడ ఏంటంటే ఇంగ మా తమ్ముడు, మేము మా ఊరికెళ్ళిన తర్వాత మేము బయట ఫుడ్ తినము. మేము ఎక్కువ శాతము బయటికి అటు ఇటు తిరగము అనేసి మా తమ్మునికి గూడా తెలుసు. అందుకనేసి ఇంక మా తమ్ముడు సరే కానీ అని ఇచ్చేసి ఇంకా మమ్మల్ని గూడా సరే బయట తినేయండి అనేసి అంటారు. లేకపోతే యాక్చువల్‌గా మేము ఎక్కువ శాతం బయట తినము. ఇక అది మీ అందరికీ కూడా తెలిసిందే. బట్ ఇక తప్పదు కదా! అప్పుడప్పుడు లైఫ్‌లో అన్నీ ఉండాలి. లైఫ్‌లో అన్నీ ఎంజాయ్ చేయాలి. సో, అలా అందుకనేసి ఇంకా 1 వీక్ అంటే 10 డేస్ అలా బయట అలా తినేసి, తిరిగేసి వెళ్తే మళ్ళీ ఇంకా రొటీన్ లైఫే ఉంటదండి. అసలు మాకు మా ఇంటికెళ్తే ఏముందండి రొటీన్ లైఫ్. అదే మార్నింగ్ లేవడం, అదే వర్క్ చేసుకోవడము. అంతే ఇంకా అదే లైఫ్ ఉంటది మనదిగ. సో, అందుకనేసి ఇంకా రొటీన్ లైఫ్ ఉంటదనేసి మేము కూడా అంత పెద్దగా ఇది చేసేసుకోమన్నట్టు. సో, అందుకనేసి ఇటొచ్చినప్పుడే ఇంకా బాగా తిరగడము, తినడము ఉంటదన్నట్టు. సో, మళ్ళీ ఇంకా ఇప్పుడు వచ్చినామంటే మళ్ళీ సమ్మర్‌లో వస్తామండి. అంటే మళ్ళీ 6 మంత్స్ అనుకోండి. మళ్ళీ 6 మంత్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు మళ్ళీ తిరుపతి, అరుణాచలం ఈసారి కంచి ఎళ్ళాలని ఫిక్స్ అయిపోయానండి. మన సమ్మర్‌లో వచ్చినప్పుడు కంచి కంపల్సరీ ఎళ్ళాలనేసి అనుకుంటున్నాను. సో, ఏమైతదో చూడాలా. తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడ తినేసి ఇంకా మేము ఆర్ఎస్ బ్రదర్స్‌కి వచ్చేసామండి. సో, ఆర్ఎస్ బ్రదర్స్‌లో బట్టలైతే ఏమున్నాయండి సూపర్ ఉన్నాయి బట్టలు. డబ్బులే కావాలండి. సీరియస్లీ ఎంత డబ్బులుంటే అంత తిరగొచ్చు. అంత షాపింగ్ చేయొచ్చు. సో, ఇంకా అది ఎంట్రన్స్ అండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి వచ్చేసరికంటే మనకు వినాయకుడు ఉంటారు. సో, ఇంకా వినాయకుని దగ్గర కొంచెం అలా
వీడియోస్ తీస్తున్నాను. సో ఇక్కడ మా పాప మంచిగా ఒక డ్రెస్ తీసుకుంది. నేను కూడా ఒక మంచి శారీ తీసుకున్నాను. మా తమ్ముని పిల్లలు అందరూ, మా మరదలు అందరూ మంచిగా అంటే మంచిగా డ్రెస్సెస్ తీసుకున్నాము. అన్నీ మంచి బట్టలు తీసేసుకున్నాం మేము. ఇక్కడ బట్టలు చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి బట్టలు. నాకైతే బాగా నచ్చినాయండి నిజంగా. చూసినా నాకైతే 2, 3 శారీస్ నచ్చినాయి, కానీ నేను 1 శారీనే తీసుకున్నాను. ఆ ఒక్క 1 శారీ కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆ శారీది. సో అది ఇంకెప్పుడు కట్టుకుంటాను అనేది చూడాలి. సో ఇదేనండి మా పాపకు తీసుకున్నది. లెహెంగా తీసుకున్నాను నేను. సో మా పాప పింక్ కలర్ది చూస్ చేసుకుంది. కానీ ఇంకా పింక్ కలర్ అంటే కామన్గా అందరికీ ఆడపిల్లలకి పింక్ కలర్ ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. సో పింక్ కలర్ లెహెంగా చూస్ చేసుకుంది. కానీ ఆల్రెడీ మా పాపకు లాంగ్ ఫ్రాక్ 2, 3 ఉన్నాయి పింక్లోనే. అవి ఆ లాంగ్ ఫ్రాక్ లెహంగా రెండు ఒకటిలాగా అనిపిస్తుంది కదా అనేసి, సో ఈసారి డిఫరెంట్గా ఈ విధంగా చూస్ చేసుకున్నాను. సో ఈ లెహెంగా అనేది చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను పాప ఎప్పుడైనా వేసుకున్నప్పుడు వీడియో తీస్తాను. సో ఇంకా ఇదండి షాప్. చూడండి ఎంత పెద్దగా ఉందో అండి, ఎంత పెద్దగా ఉందో అండి. చాలా పెద్దగా ఉంది. శారీస్ మాత్రము సూపర్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. నేను తీసుకున్న శారీ ఏమో స్వర్ణగిరి పట్టు తీసుకున్నానండి. నేను తీసుకున్న శారీ నేను స్వర్ణగిరిలో తీసుకున్నాను. అంటే స్వర్ణగిరి పట్టు అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పట్టులో తీసుకున్నాను అన్నట్టు నేను శారీ. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా అది ఎప్పుడన్నా కట్టుకున్నప్పుడు వీడియో పెడతాను. సో యాక్చువల్గా నేను అది షార్ట్గా పెట్టేశాను, ఆల్రెడీ షార్ట్లో పెట్టేశాను నేను. బట్ ఇక అది ఇంకా ఇక్కడ ఈ లాంగ్ వీడియోలో క్లిప్ తీయలేదు అనుకుంటా నేను. షార్ట్గా తీసి అయితే పెట్టేశానండి. సో ఇది అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ని ఫాలో అయిపోయండి. సో మీరు కూడా ఈ దసరాకు ఏం చేశారు, ఎలాంటి బట్టలు కొనుక్కున్నారు, బతుకమ్మ పండుగ బాగా చేసుకున్నారా, దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో బాయ్.